అందరికీ నమస్తే. ఇలా ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ పేపర్ అంటే టీఎస్ వాళ్ళది రెగ్యులర్. ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్సే కదా. చూడురి, డిస్క్రిప్షన్లో క్వశ్చన్ నంబర్స్ మెన్షన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాథ్స్ 1 2023 క్వశ్చన్ పేపర్ మొత్తం సాల్వ్ చేస్తాం. అంటే ఫస్ట్ VSAQ సాల్వ్ చేస్తాం. ఈ 10 క్వశ్చన్స్ ఒకటే వీడియోలు ఉంటాయి. సపరేట్ తర్వాత అప్లోడ్ చేస్తాం అనుకో. సో ఆడ క్వశ్చన్ చదువుతా, ఇక్కడ వేసేద్దాం, అయిపోతుంది సింపుల్గా. సో ఫస్ట్ సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఏ గివెన్ ఏమిచ్చిండు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 -1 0 1 2 అండ్ ఎఫ్ ఏమిచ్చిండు, ఎఫ్ మ్యాప్స్ A to B ఈజ్ ఏ సర్జంక్షన్. ఏమని ఇచ్చిండు ఆ కండిషన్, defined by f of x is equals to x square plus x plus 1. ఈ సర్జంక్షన్ అది ఇది ఇస్తే ఏం చేయం, మనం ఏదైతే ఫంక్షన్ ఇచ్చిండో అందులో ఈ వాల్యూస్ పెట్టేస్తాం, ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చింది కదా. సో నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -2కి వేస్తా. -2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -2 ప్లస్ 1 4 -2 ప్లస్ 1 4 ప్లస్ 1 5 3. తర్వాత ఇంకా దేనికి వేస్తా, ఎఫ్ ఆఫ్ -1కి వేస్తా. సో -1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1 ప్లస్ 1. సో 1 -1 ప్లస్ 1 కటా 1. ఇంకేంది, ఎఫ్ ఆఫ్ 0కి వేస్తా. అంటే ఏమవుతుంది, 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1. ఏదైతే ఫంక్షన్ ఇచ్చిండో అలా సబ్స్టిట్యూట్ చేస్తామో అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ 0 1. తర్వాత ఏమి ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ 1. సో 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ప్లస్ 1. సో ఎంత 3. ఎఫ్ ఆఫ్ 1 వచ్చేసి 3. తర్వాత ఏంది, ఎఫ్ ఆఫ్ 2. 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 2 స్క్వేర్ వచ్చేసి 4 ప్లస్ 2 ప్లస్ 1. దట్ ఈస్ 4 ప్లస్ 2 ఎంత, 6 7. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనము బి ఫంక్షన్లు ఏమేమి రాస్తామంటే రిపీట్ అయినా రిపీట్ కాకపోయినా ఒకటేసారి రాస్తాం. ఇక్కడ 3 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 7. సో నేను ఏమేమి రాస్తా, 1 రాస్తా, 3 రాస్తా, 7 రాస్తా. చిన్న నుంచి పెద్ద రాసేస్తాం, గింతే. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సొల్యూషన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ -5x ప్లస్ 7 బై x -1 x -2 x -3. ఇట్లా ఒక ఫంక్షన్ ఇచ్చిండు. దీని డొమైన్ కనుక్కోమన్నాడు. డొమైన్ అంటే మనం ఏం చేయడం అవసరం లేదు, డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. సో ఏం చేస్తాము, ఈ ఫంక్షన్ ఒకవేళ ఎగ్జిస్ట్ కావాలంటే ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ దెన్ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ x -1 x -2 x -3 షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. అగర్ 0 అయినాయి అనుకో ఆడ మనకు ఫంక్షనే ఉండదు, ఆడ సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ఈ x -1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేస్తా, x -2 ఈక్వల్స్ టు 0 వేస్తా, x -3 ఈక్వల్స్ టు 0 వేస్తా. డినామినేటర్ అసలు 0నే కావద్దు. సో నేను ఏం చేస్తా అంటే మనకి డొమైన్ రానికి ఏం చేస్తాం, ఈచ్ టర్మ్ ఈక్వల్స్ టు 0 రాస్తా. x ఈజ్ ఈక్వల్స్ టు 1 x ఈజ్ ఈక్వల్స్ టు 2 x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఒకవేళ x అనేటివి 3 వాల్యూలు అయితే ఆడ మనకు ఫంక్షన్ 0 అవుతుంది కదా. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ ఆఫ్ 1 2 3. ఈ 3 వాల్యూలు కావద్దు, గంతే. r అంటే ఏంది, ఎనీ రియల్ నంబర్. ఆ రియల్ నంబర్స్లోకి ఈ 1 2 3 వాల్యూస్ కాకుండా ఏమున్నా కానీ మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది, సరేనా. అందుకని ఇది చేస్తాం, సింపుల్గా ఉంటుంది. ఇంతే ఇక ఆన్సర్. డొమైన్ అని చెప్పి r -1 2 3 రాస్తే సరిపోతుంది, సెట్. ఇక్కడ ఇంకో తీరు ఎట్లా చేస్తారంటే ఒకవేళ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్ అన్నాడు అనుకో, నాట్ ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ కొందరు ఎట్లా చెప్తారంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఈక్వల్స్ టు 0 తీసుకుంటారు, మళ్ళీ గివే స్టెప్పులు చేస్తారు. ఏది ఈజీ అనిపిస్తే అది చెయ్యి, సరిపోతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, మ్యాట్రిసెస్లో ఎన్ని క్వశ్చన్లు, 1 2 క్వశ్చన్లు, అవి చూసుకున్నాం. ఇక థర్డ్ క్వశ్చన్ ఏంది, మ్యాట్రిసెస్లో నుంచి కదా. వాల్యూస్ ఏమి ఇచ్చిండు, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3
3 2 1. B is equals to 3 2 1 1 2 3. ఏం కనుక్కోమన్నాడు 3b మైనస్ 2a కనుక్కోమన్నాడు 3b అంటే ఏంది 3 ఇంటూ b కదా ఈ వాల్యూ రాయాలి మనం బై మిస్టేక్లో ఏం రాస్తాం ఇది రాస్తాం ఇట్లా రాయద్దు 3 2 1 1 2 3 మైనస్ 2 ఇంటూ ఏ వాల్యూ 1 2 3 3 2 1 సో 3 3s are 9 minus 2 3 2s are 6 minus 2 2s are 4 3 1s are 3 minus 2 3s are 6 3 1s are 3 minus 6 3 2s are 6 minus 4 3 3s are 9 minus 2 9 minus 2 7 6 minus 4 2 3 minus 6 minus 3 9 minus 2 6 7 6 minus 2 2 6 minus 4 2 3 minus 6 minus 3 ఏమో ఆగమాగం అవుతుంది సో వచ్చిన ఆన్సర్ కరెక్టా తప్ప క్రాస్ వెరిఫై చేసుకోరి ఎందుకంటే 2 మార్కులు ఈజీగా వస్తాయి నెక్స్ట్ వన్ ఏంది ఫోర్త్ ఇచ్చిండు కాక a is equals to 0 2 1 minus 2 0 minus 2 minus 1 x 0 is a skew symmetric అన్నాడు సిమెట్రిక్ అంటే ఏం తెలుసు మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఈయన రాసేసుకుందాం ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది రోని కాలం లెక్క కదా సో 0 2 1 మైనస్ 2 0 మైనస్ 2 మైనస్ 1 x 0 ఈక్వల్స్ టు మైనస్ ఏ కదా ఇక్కడ నువ్వు చూడు ఏ ట్రాన్స్పోజ్ అంటే రోని కాలం లెక్క మారుస్తాం గంతే ఒక రోని ఒక కాలంని మార్చాం ఒక రోని కాలం ఇంకో రోని కాలం ఇంకో రోని కాలం లేకపోతే 3 కాలంలో రో లెక్క మార్చుకో ఏదన్నా ఒకటే ఆపరేషన్ వాడు సో అప్పుడు దాకా రోని కాలం లెక్క రాసుకోబో అయిపోతుంది మైనస్ ఏ కదా సో మైనస్ ఇంటూ ఇది మొత్తం చేసేద్దాం అయిపోతుంది మైనస్ 0 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 0 ప్లస్ 2 ప్లస్ 1 మైనస్ x 0 మైనస్ తోటి చేసేటప్పుడు సింబల్ చేంజ్ అవుతాయి కదా అవి రాసిన నువ్వు ఇక్కడ కంపేర్ చేసినావు అనుకో 0 0 మైనస్ 2 మైనస్ 2 జీరోకి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఫరక్ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ప్లస్ 2 ఈడ ఏముంది మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2 అండ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 2 వస్తుంది బై కంపేరింగ్ ఈచ్ ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2 ఈజ్ ద ఆన్సర్ గింతే స్క్యూ సిమెట్రిక్ అంటే కండిషన్ ఏది రావాలి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు నెక్స్ట్ క్వశ్చన్ మనకేమి ఇచ్చిండు గివెన్ a bar equals to 2i plus 4j minus 5k b bar is equals to i plus j plus k c bar equals to j plus 2k ఏమన్నాడు ఫైండ్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ a bar plus b bar plus c bar కదా సో ఇవి అన్నిటిని యాడ్ చేద్దాం అయిపోతుంది ఈడనే ఉంది కదా 2i plus 1i 3i plus 4j plus 1j 5j plus 1j 6j bar తర్వాత ఏంది మైనస్ మైనస్ 5k ప్లస్ k మైనస్ 4k మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2k అయిపోయింది కదా సో ఇప్పుడు యూనిట్ వెక్టార్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏంది a bar plus b bar plus c bar by magnitude of a bar plus b bar plus c bar సో సింపుల్గా దీన్ని కొందరు ఏమనుకుంటారు అంటే d అనుకుంటారు యూనిట్ వెక్టార్ని d క్యాప్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ d అని రిప్రజెంట్ చేస్తారు నువ్వు ఇట్లా రిప్రజెంట్ చేసినా తప్పేం లేదు సో ఏమవుతుంది 3i plus 6j minus 2k by మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది అండర్ రూట్ ఆఫ్ ఇవి ఇట్లా స్క్వేర్లు 3 square plus 6 square plus of minus 2 whole square ఎంత అవుతుంది 9 plus 36 plus 4 40 49 రూట్ 49 అంటే ఎంత 7 కదా సో 3i plus 6j minus 2k by 7 రూట్ 49 అంటే 7 కదా సో సింపుల్గా ఏమని రాసుకోవచ్చు 1/7 ఇంటూ 3i plus 6j minus 2k ఇదేంది యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ వాడేం అడిగిండు ఆపోజిట్ డైరెక్షన్ అడిగిండు సో అప్పుడు ఏం రాస్తామంటే
ఆపోజిట్ డైరెక్షన్ కదా, వాడిచ్చింది ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a bar plus b bar plus c bar is ఎంత మైనస్ వస్తుంది అంతే, -1/7 ఇంటూ 3i ప్లస్ 6j మైనస్ 2k. సో ఏమవుతుంది, సింబల్ ఆ మైనస్ని లోపలికి ఇంటూ చేయి, 1/7 ఇంటూ -3i మైనస్ 6j ప్లస్ 2k. గింతే ఆన్సర్. అక్కడ జగ సరిపోలే, ఏం చేద్దాం, అది స్టార్టింగ్ అక్కడ చేస్తే అయిపో. సింపుల్ ఉంటాయి 2 మార్క్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 6th సొల్యూషన్. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఏమేమి ఇచ్చిండు, గివెన్ పాయింట్స్ ఆర్ a is equals to 2i plus 3j plus k bar, b is equals to 4i minus 2j plus 3k bar. ఇవి ఇచ్చిన పాయింట్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్. ఏంది, వెక్టార్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ A and parallel to B is A plus lambda B is equals to 0. ఇది అలవాట్ల పొరపాటు ఈక్వేషన్ లెక్క రాసిన, ఇది వెక్టార్స్ కాబట్టి ఆర్ వెక్టార్ ఆర్ బార్ ఈక్వల్స్ టు ఇది రాస్తాము. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, 2i ప్లస్ 3j ప్లస్ k బార్ ప్లస్ లాంబ్డా ఇంటూ 4i మైనస్ 2j ప్లస్ 3k. ఈడ బార్లు పెట్టుకో, తర్వాత ఏం చేయాలి, ఆర్ బార్ ఈక్వల్స్ టు i కామన్ తీయాలి. సో ఈడేమవుతుంది, 2 ప్లస్ 4 లాంబ్డా ప్లస్ j బార్ కామన్ తీయాలి. అప్పుడు 3 మైనస్ 2 లాంబ్డా ప్లస్ 1 ప్లస్ 3 లాంబ్డా ఇంటూ k బార్. గింతే ఆన్సర్. ప్యారలల్ అన్నాడుగా, గింతే వేస్తే సరిపోతుంది, ఆన్సరే అంత. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ద వెక్టార్, ఒక వెక్టార్ ఇచ్చిండు ఇంకో వెక్టార్ ఇచ్చిండు, ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అన్నాడు. ఫర్ అంటే లాంబ్డా వాల్యూ కనుక్కోమన్నాడు. ఏం కండిషన్ ఇచ్చిండు, రైట్ యాంగిల్ ఇచ్చిండు. రైట్ యాంగిల్ అంటే ఏం తీసుకోవాలంటే డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం. సో గివెన్ వెక్టార్స్ ఏమిచ్చిండు, i బార్ మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా j బార్ ప్లస్ 2k బార్, b ఈజ్ ఈక్వల్స్ టు b బార్ ఈజ్ ఈక్వల్స్ టు 8i ప్లస్ 6j మైనస్ k. గివెన్ కండిషన్ a and b vectors are at right angles. అప్పుడు ఏమవుతుంది, a డాట్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంది, ఇవి ఇట్లా ఇంటూ వేసేస్తాం గంతే. అయితే ఐకి ఇంటూ చేయి, 1 ఇంటూ 8 ప్లస్ మైనస్ లాంబ్డా ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. 1 8 జా 8 మైనస్ 6 లాంబ్డా మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఏమవుతుంది, ఇక్కడ 8 మైనస్ 6 ఎంత, 6 లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 ప్లస్ 6 నవతలకి వెళ్ళవట్టు 6 లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ 6 లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ 6 బై మైనస్ 6. 6 100 కట మైనస్ మైనస్ కట లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంతే. వాడు ఏమి ఇచ్చిండంటే గివెన్ 2 వెక్టార్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అన్నాడు. రైట్ యాంగిల్స్ అంటే ఏంది, డాట్ ప్రోడక్ట్ మస్ట్ బి 0. డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఐవి ఐకి జేకి జేకి కేకి కేకి ఇంటూ వేసి మధ్యలో ప్లస్ పెడతాం అంతే. 8th క్వశ్చన్ మనకేమి ఇచ్చిండంటే, ఫర్ ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ గివెన్ ఫంక్షన్. ఏం తర్వాత ఇచ్చిండు మనకి, f of x is equals to cos of 4x plus 9/5. దీన్ని ఏం రాసాము, cos of 4x by 5 plus 9/5 రాస్తాం. ఇప్పుడు దీని పీరియడ్ కనుక్కోవాలి కదా.
period of cos x is equals to 2 pi by mod a. A అంటే ఏంది అంటే ఈ కోఎఫిషియంట్. సో 2 pi by 4 by 5. సో డినామినేటర్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా, 2 pi into 5 by 4 ఉల్టా అయిపోతుంది. సో 2 1 2 2 కట ఆన్సర్ 5 pi by 2. పీరియడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమో ఇంతే ఇచ్చింది. పీరియడ్ ఆఫ్ కాస్ ఆఫ్ 4x plus 9 by 5 ఈక్వల్స్ టు గివ్. సింపుల్ ఉంటాయి 2 మార్క్స్ అన్నీ, మీకు తెలియక చేయరు అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక 9th సొల్యూషన్ అయితే ఏమిచ్చిందంటే ఫైండ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 3 cos x plus 4 sin x ఇచ్చిండు. గివెన్ రాస్తా. ఏమిచ్చిండు 3 cos x plus 4 sin x. మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ అడిగిండు కదా, cos sin x 3 cos x plus 4 sin x. జర నిద్ర మబ్బు ఉంది, అందుకే కొంచెం ఆగమాగం చదువుతున్నాం, మీరైతే కరెక్ట్ చూసుకోండి. ఏమిచ్చిండు రేంజ్ ఆఫ్ మనకేం తెలుసు a cos x plus b sin x ఈజ్ ఏంది అంటే మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కామా ప్లస్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ మైనస్ ఉన్నదేమో మినిమము, అదేమో మ్యాక్సిమం. సో ఇది ఏంది, సో రేంజ్ ఆఫ్ 3 cos x plus 4 sin x is equals to minus of under root of 3 square plus 4 square comma plus of under root of 3 square plus 4 square. So value ఏమైతుంది minus of 9 plus 16 comma root 25. అంటే 9 plus 16 రాసాం కానీ అందుకే యాడ్ చేసేసినాం. సో ఏమైంది ఇక్కడ -5 plus 5. లాస్ట్కి ఏం రాస్తాము మినిమం వాల్యూ -5 మ్యాక్సిమం వాల్యూ +5. గింతే అమ్మ 10th సొల్యూషన్ ఒక్కటి ఉంది, అది చేస్తే అయిపోతుంది. ఇక యోగి 10th అని ఒక్కటి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, బట్ స్టెప్ బై స్టెప్ చెప్తాం, ఈజీగా అర్థమైపోతుంది. ఏమిచ్చిండు ఇఫ్ sin hx is equals to 3 then show that x is equals to log of 3 plus root 10 to the base e అని ఇచ్చిండు. సో దీన్ని ఏం చేస్తాము, sin hx అంటే మనకి ఏమన్నా తెలుసా అంటే e power x minus e power minus x by 2 ఉంటుంది కదా. ఒకవేళ ఇక్కడ cos x ఉందనుకో ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ 2ని అవతలకి వెళ్ళగొడతా, e power x minus e power minus x is equals to 3 2s are 6. ఈడేముంది a power minus n కదా, సో 1 by e power x రాస్తా, సిన్స్ a power minus n is equals to 1 by a power n రాసేసినాం ఈక్వల్స్ టు 6. ఇక్కడ డినామినేటర్లో 1 కాబట్టి ఇది ఇంటూ అవుతుంది. e power x హోల్ స్క్వేర్ మైనస్ 1 by e power x ఈక్వల్స్ టు 6. e power x నవతలకి వెళ్ళగొట్టు, e power x హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు 6 e power x. ఇది ఇవతలకి ఇదే e power x హోల్ స్క్వేర్ మైనస్ 6 e power x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఎట్లుంది మనకి x స్క్వేర్ మైనస్ అదే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఉంది కదా. దీనికి రూట్స్ ఏంది, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా. అదే మనం 8th క్లాస్లో చదువుకున్నాం కదా, ఇదే ఫార్ములా కదా. ఇక్కడ a అంటే ఎంత అన్న అంటే 1, b అంటేనేమో -6, c అంటేనేమో -1, x అంటేనేమో e పవర్ x. సో e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు -6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -6 హోల్ స్క్వేర్ 4 ఇంటూ a ఇంటూ c 1 -1 ఈ -1 రాసుకైగా అంతే కదా బై 2a 2 ఇంటూ 1 e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. +6 ప్లస్ ఆర్ మైనస్ 36 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 4 బై 2 e పవర్ x ఈక్వల్స్ టు వచ్చింది రో 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 40 బై 2. e పవర్ x ఈక్వల్స్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 40 అంటే 4 ఇంటూ 10 బై 2. e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు అనిపిస్తుంది
6 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 10/2. ఈ రెండిట్లకే ఏం కామన్ తీసిండాడు 2 కామన్ తీసిండు. 3 ప్లస్ ఆర్ మైనస్ 1 రూట్ 10/2 2 కదా e పవర్ x ఈక్వల్స్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10/1. సో నేను దీన్ని ఏం రాసా e పవర్ x ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 10 e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ రూట్ 10. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే సిన్స్ e పవర్ x ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 10 అవుతుంది. రెండు దిక్కులో లాగ్ పెట్టాలి మనం. ఇప్పుడు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది లాగ్ e పవర్ x ఈక్వల్స్ టు లాగ్ 3 టు ద రూట్ 10 బేస్ e. ఇదేముంది m లాగే కదా. సో x log e బేస్ e ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 ప్లస్ రూట్ 10 టు ద బేస్ e. ఇక్కడ లాగ్ e బేస్ e అంటే వాల్యూ 1. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 ప్లస్ రూట్ 10. హెన్స్ షోర్డ్. ఇదేంది 2 మార్క్స్ అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తే 4:45కి ఎండ్ టైం. 4:45 AM ఎండ్ టైం. ఫోను వేరే లెవెల్ హీట్ ఎక్కింది. మళ్ళా ఇక యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా ప్రాబ్లంలో గిట్ట ప్లేలిస్ట్లు ఉంటాయి ఈ 4 మార్క్స్వి అన్నీ. సరేనా? ఇది అప్పుడెప్పుడో నేను యూట్యూబ్ కోసం పెట్టిన పైసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.